Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో ఓన్లీ మీ ఎనర్జీ, మీ రిలేషన్లో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటో చూద్దామండి. మీ పాస్ట్ చూద్దాం. ఏస్ ఆఫ్ వాన్స్, 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్. మీ పాస్ట్లో మీ రిలేషన్ చాలా ఫ్యాషనేట్గా ఉండేదండి. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉండేది, ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ ఉండేది, ఒకరంటే ఒకరికి చాలా అట్రాక్షన్ ఉండేదన్నమాట. ఒకరు వదిలి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు అనమాట. చాలా కాల్స్ మాట్లాడుకోవటం, మీట్ అవ్వటము, చాలా అట్రాక్షన్ ఉండేది, చాలా ఫ్యాషనేట్గా ఉండేవాళ్ళు, చాలా రొమాంటిక్ టైంని స్పెండ్ చేశారు ఇద్దరు. అండ్ మీరు ఈ రిలేషన్ పరంగా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఫైనాన్షియల్ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అనిపిస్తుందండి. మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటము అండ్ మీ ప్రేమని, మీ ఎమోషనల్స్ని, మీ ఫీలింగ్స్ని, మీ కేరింగ్ని మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయటము, ఇలా మీ పర్సన్తో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా ఫ్యాషనేట్గా ఉండేవాళ్ళు, చాలా రొమాంటిక్గా ఈ టైంని గడిపేవాళ్ళు ఇక్కడ పాస్ట్లో. కానీ రాను రాను మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టారు. ఎలా అంటే మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవటము, మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవటము, మీకు టైం ఇవ్వకపోవటము, మీతో రూడ్గా బిహేవ్ చేయటము, మీకు దూరంగా తప్పించుకుని తిరగటము, ఇలాంటివి చేయటము మిమ్మల్ని చాలా బాధ పెట్టినాయండి. ఈ విషయంలో మీరు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు, డిప్రెషన్కి గురయ్యారు, చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది మీ పాస్ట్. మీ ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. మీ ప్రజెంట్లో ద హెర్మిట్, 6 ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ పెంటికల్. మీ ప్రజెంట్లో ఎలా ఉన్నారంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఒక జీవచావంలా బతుకుతున్నారు, చాలా ఒంటరితనంలో బతుకుతున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ మీ పర్సన్ దూరం అయినట్టు కనిపిస్తుందండి ఇక్కడ. అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళినట్టు. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళారో, ఫ్యామిలీ వల్ల కానీ, థర్డ్ పార్టీ వల్ల కానీ, కెరీర్ వల్ల కానీ, ఏ విషయంలో అయితే మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో మళ్ళీ తిరిగి వస్తారా రారా, మళ్ళీ మేమిద్దరం కలిసి బతకమా అని ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అసలు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, మీరు కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి ఇస్తారా ఇవ్వరా అని ఎదురు చూస్తున్నారు. ఇది మీ ప్రజెంట్ అండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్యూచర్ కూడా వెయిటింగ్ బాగా కనిపిస్తుంది. ఫ్యూచర్ కూడా వెయిటింగ్ కనిపిస్తుంది. బట్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ కూడా వెయిట్ చేస్తారు బాగా మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. డెఫినెట్గా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారండి. తన లవ్ ప్రపోజల్ని